జగన్ కు పాలన తెలీదు. జగన్ ఈ రాష్ట్రాన్ని మరో 20 సంవత్సరాలు వెనక్కి నెట్టారు. శ్రీలంక మాదిరిగా తయారు చేశారు. ఈ మాటలు తరచూ సీఎం చంద్రబాబు నోటి నుంచి వినిపిస్తుంటాయి. జగన్ ను ఒక ఫెయిల్యూర్ నాయకుడిగా చూపే ప్రయత్నంలో ఆయన చేసే వ్యాఖ్యలివి. అయితే ఉన్నట్టుండి చంద్రబాబు జగన్ పాలనను మెచ్చుకున్నారు. జగన్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల విషయాన్ని ప్రస్తావించారు. అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా రాష్ట్ర వృద్ధి రేటుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పటిదాకా జరిగిన వృద్ధి, ఇకపై చేపట్టబోయే ప్లాన్స్ వివరించే ప్రయత్నం చేశారు. ఈ ఏడాది గ్రోత్ రేటు 12.94 పెరిగిందని వివరించారు. ఆదాయం పెరిగితేనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పుకొచ్చారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి కేవలం 7 నెలలవుతుందన్న విషయాన్ని మర్చిపోయారు చంద్రబాబు. గత 5 ఏళ్ల గణాంకాలను చూపుతూ వృద్ధి రేటు ఇది అంటూ అధికారులకు వివరించే ప్రయత్నం చేశారు. గత 5 ఏళ్ల పాలనను విమర్శిస్తూనే అప్పటి గణాంకాలను వాడుకోవడానికి చూసి అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. జగన్ హయాంలో చేసిన పనులను, అభివృద్ధిని చంద్రబాబు తన ఖాతాలో వేసుకోవడంపై అధికారుల నుంచి అనేక రకాల కామెంట్స్ వినిపించాయి. గ్రోత్ రేట్ అనేది ఈ 7 నెలల కూటమి పాలనలో పరిగణలోకి తీసుకోవడం కష్టతరమని, అది జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి రేటుగా చెప్పుకొచ్చారు అధికారులు. సీఎం చంద్రబాబు చెప్తోంది అవాస్తవమని లోలోపల వారు చర్చించుకున్నారు. వాస్తవానికి 7 నెలల కూటమి పాలనలో జీఎస్టీ ఆదాయం పూర్తిగా పడిపోయింది. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీ అట్టడుగున చేరింది. సంపద సృష్టిస్తారని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు జీఎస్టీ. అటువంటి జీఎస్టీలో కూడా ఆదాయం పూర్తిగా పడిపోయింది. దీంతో సంపద సృష్టి మాటేంటి అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవైపు జగన్ పాలన విధ్వంసం అంటూ చెప్తూనే గత 5 ఏళ్ల ఆర్థిక అభివృద్ధి గణాంకాలను చంద్రబాబు ఎలా పరిగణలోకి తీసుకుంటారని నిపుణులు సైతం ప్రశ్నిస్తున్నారు. రాజకీయంగా జగన్ పై విమర్శలు చేస్తూనే జగన్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం అంటూ వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఇది చంద్రబాబుకు అలవైటిన విద్య అని వైసీపీ నుంచి కౌంటర్ ప్రారంభమైంది. గత 5 ఏళ్లుగా జగన్ పాలనపై అదే విమర్శలు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 7 నెలల్లో కూడా అదే విమర్శలు చేస్తున్నారు. కానీ తాము ప్రజలకు హామీలు ఇచ్చామన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. సంక్షేమ పథకాల జాడ లేదు, అభివృద్ధి పనులు ఆశాజనకంగా జరగడం లేదు, ప్రజల ఆకాంక్షల మేరకు పాలన సాగడం లేదు. అందుకే జగన్ చేసిన మంచిని సైతం తన ఖాతాలో చంద్రబాబు వేసుకుంటున్నారన్న విమర్శలు అన్ని చోట్ల నుంచి వ్యక్తమవుతున్నాయి.